ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు. ఒకానొక రోజు కృంగిపోయాను, భయంకరంగా కృంగిపోయాను. ఏం చేయాలి ప్రభువా? ఎలా నాకు డ్రై లైఫ్, మొత్తం ఎడారి అనుభవం, ఏమీ లేదు, ఖాళీ అయిపోయాను, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది, అడ్వర్టైజ్మెంట్. అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట. ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను. న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి? అది కూడా మధ్యప్రదేశ్లో, అది కూడా క్రైస్తవులం అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష. అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు? ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను. ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభువు చూపించాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్.